అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని మనం ఏ విధంగా పూజించాలి, స్వామివారికి నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి, మనం ఏకాదశి రోజున ఉపవాసం ఎలా ఉండాలి, స్వామివారికి పూజ చేయలేని వారు ఏం చేయాలి, ఈరోజు ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనం అయితే చేస్తారండి. ఉత్తర ద్వార దర్శనం చేయలేని వారు ఏం చేయాలి అనే చాలా విషయాలన్నీ కూడా ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి ఈ రోజున భక్తులందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే మనం ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు అయితే కనుక ఇల్లే వైకుంఠంగా మార్చేద్దాం. ఈ పూజను మనం దేవుడి మందిరంలో చేసుకోవచ్చు, లేదా పీఠం పెట్టుకునైనా సరే చేసుకోవచ్చు. పీఠం పైన తెల్లని వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ వేసుకుని వెంకటేశ్వర స్వామివారి పటాన్ని పెట్టుకోవాలి. ముందుగా పసుపు వినాయకుడిని తయారు చేసుకుని పెట్టుకోవాలి. దీపపు కుందుల్ని కూడా సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. 7 పిండి ప్రమిదలైనా సరే పెట్టుకోవచ్చు, లేదా ఒకటి కానీ లేదా రెండు పిండి ప్రమిదలైనా సరే పెట్టుకుని చేసుకోవచ్చు. మన వీలుని బట్టి ఎన్ని కావాలంటే అన్ని పిండి ప్రమిదలు పెట్టుకోవచ్చు. ఇంకా ఇవన్నీ అరేంజ్ చేసేసుకున్న తర్వాత పూజా విధానంలోకి వెళదాం. ముందుగా దీపారాధన చేసి దీపపు గుంది దగ్గర అక్షింతలు పూలు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా పసుపు గణపతిని ముందుగా పూజిస్తాం కదా. పసుపు గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, అక్షింతలు, పువ్వులు, పసుపు కుంకుమ వేసి పూజించాలి. తర్వాత ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా 2 అరటిపళ్ళు కానీ చిన్న బెల్లం ముక్కను కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. గణపతి దగ్గర అక్షింతలు పూలు వేసి దండం పెట్టుకుని పూజలో ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని దండం పెట్టుకోవాలి. ఇక్కడితో గణపతి పూజ ముగుస్తుంది. ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామివారి పూజను మొదలుపెట్టాలి. ముందుగా 7 పిండి దీపాలను కూడా వెలిగించాలి. పిండి దీపాలను వెలిగించి దండం పెట్టుకుని అక్షంతలు పూలు పిండి దీపాల దగ్గర వేయాలి. మనం వినాయకుడిని ఏ విధంగా అయితే షోడశోపచారాలతో పూజించామో సేమ్ అలానే వెంకటేశ్వర స్వామివారిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. మనకు వచ్చే అన్ని ఏకాదశుల కన్నా ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది, అలాగే చాలా పవిత్రమైనది కూడా. ఈ రోజునే ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అందుకని ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వస్తుంది. ఈ రోజున స్వామివారు లక్ష్మీ సమేతంగా వైకుంఠంలో ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారు. అందుకనే దీన్ని వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఇంకా ముక్కోటి ఏకాదశి అంటే ఏంటంటే వైకుంఠంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి 3 కోట్ల మంది దేవతలు స్వామివారి దర్శనానికై వెళ్తారు. అందుకనే దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ రోజు కనుక స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శించుకున్నట్లయితే 3 కోట్ల దేవతల్ని స్వామివారిని దర్శించుకున్నంత పుణ్యఫలమైతే మనకు లభిస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఆ స్వామివారిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దర్శించుకోవాలి అనే ఆతృతతో అందరూ ఉంటూ ఉంటారు కదండి. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి ప్లస్ శనివారం వచ్చింది కాబట్టి ఎంతో పరమ పవిత్రమైన రోజుగా మనం భావిస్తూ ఉంటాము. అందుకని తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి స్వామివారికి దీపారాధన చేసి గుడికి వెళ్తూ ఉంటారు. ఆ స్వామిని ఈరోజు దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం. మరణానంతరం కూడా మనకు మోక్షం లభిస్తుంది. ఇంకా మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా ఈ ఒక్క ఏకాదశి చేస్తే చాలండి, సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు చేసినంత పుణ్యఫలం అయితే మనకు లభిస్తుంది. అందుకనే ఈ ఏకాదశిని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా స్వామివారిని యథాతథంగా ఇంట్లో పూజించి ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. ఈ పూజను మనం ఉదయం అయినా సరే చేసుకోవచ్చు, లేదా సాయంకాలం అయినా సరే చేసుకోవచ్చు. ఈ ఏకాదశినే పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున కనుక స్వామివారిని పూజించినట్లయితే సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది అని అంటూ ఉంటారు. అందుకనే ఈ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని పూజించండి. ఎన్నో పుణ్యఫలాలను ఇచ్చే ఏకాదశి ఇది.
వెంకటేశ్వర స్వామివారికి తులసి అంటే ప్రీతికరం కదా. స్వామివారికి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ తులసి పూజ చేసుకోవాలి. సహస్రనామావళి, ఇంకా వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం, నారాయణ స్తోత్రాలు ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. అలాగే అమ్మవారివి కూడా అష్టోత్తరాలు, ఇలా మనకు ఏవి చదవాలి అనిపిస్తే అవన్నీ చదువుకుంటూ స్వామివారికి అమ్మవారికి పూజ చేసుకోవాలి. స్వామివారికి అన్నమాచార్యుల పాటలంటే చాలా ఇష్టం కదా. అవి ఒక్క పాటైనా సరే పాడుకోండి. ఈ విధంగా స్వామివారికి పువ్వులు, అక్షింతలు, తులసి దళాలు సమర్పిస్తూ పూజ చేసుకోవాలి. తర్వాత ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా అరటిపళ్ళు, వడపప్పు, పానకం, చలివిడి, కొబ్బరికాయ, డ్రై ఫ్రూట్స్ ఇలా ఏవైనా సరే స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. తర్వాత మంగళహారతిని కూడా సమర్పించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. తర్వాత మంత్రపుష్పం చెప్పుకుని ఆత్మ ప్రదక్షిణ కూడా చేసి అక్షింతలు, పూలు వేసి దండం పెట్టుకోవాలి. పూజలో ఎలాంటి తప్పులు ఉన్నా తెలిసి తెలియక చేసిన పాపాలైనా సరే క్షమించు స్వామి అని దండం పెట్టుకోవాలి. ఇంకా ఉపవాసం విషయానికి వస్తే ఈరోజు అన్నం తినకూడదు, పాలు పండ్లు తినచ్చు. ఈ ఏకాదశి అంతా ఉపవాసం ఉండి ద్వాదశి స్నానం చేసి ఉపవాస దీక్షను విరమించాలి. ద్వాదశి రోజున మామూలుగా పూజ చేసుకుని ఏదైనా నైవేద్యం పెట్టి, మనం ఏకాదశి అంతా అన్నం తినకుండా ఉంటాం కదా, కాబట్టి నెక్స్ట్ డే ద్వాదశి రోజున మహానైవేద్యం అంటే అన్నం, పప్పు, పెరుగు, నెయ్యి వేసి మహానైవేద్యం పెట్టి అప్పుడు ద్వాదశి రోజున భోజనం చేయాలి. ఇది ఏకాదశి అసలైన ఉపవాసం. ఇంకా ఏకాదశి ఉపవాసం ఉండలేము అని అనుకునే వాళ్ళు, అంటే ఉద్యోగరీత్యా కానీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళైనా సరే, చిన్నపిల్లల తల్లులైనా సరే, పెద్దవాళ్ళైనా సరే ఉపవాసం చేయలేకపోతే కనుక స్వామివారి పూజ యథాతథంగా బాగా చేసుకుని మధ్యాహ్నం పూట భోజనం చేయండి. తర్వాత సాయంత్రం ఏదైనా టిఫిన్ తినొచ్చు. నిజానికి ఏకాదశి ఉపవాసం అయితే భోజనం చేయకూడదు. గుడికి వెళ్ళి స్వయంపాక దానం చేస్తే చాలా మంచిది. ఈ రోజున అన్నంలో ముర అనే రాక్షసుడు ఉంటారు. ఈ రోజున అన్నం తింటే కనుక మురాసురుడు మన కడుపులోకి వెళ్ళి అనారోగ్యాన్ని కలిగిస్తాడు అని అంటారు. అందుకనే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నాన్ని తినకూడదు. పూజ చేసిన వారు బ్రహ్మచర్యం కూడా తప్పకుండా పాటించాలి. ఈ విధంగా ఏకాదశి నియమాన్ని పాటిస్తూ ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో, ఎవరైతే ఈ రోజున ఉపవాసం ఉండి స్వామివారిని పూజిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువే వరమిచ్చారని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఎంతో చక్కగా ఇంట్లో పూజ చేసుకుని ఆ స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శించుకోండి. తప్పకుండా ఆ స్వామివారి ఆశీర్వాదం అయితే కలుగుతుంది. ఈ విధంగా ముక్కోటి ఏకాదశి రోజున ఆ స్వామివారిని కనుక పూజించినట్లయితే ఆ వైకుంఠంలో ఉన్న శ్రీనివాసుడు మన ఇంట్లోనే దర్శనమిస్తున్నట్లుగా అనిపిస్తుంది. నాకైతే అలానే అనిపిస్తోందండి. సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామివారు 7 కొండలపై నుంచి దిగివచ్చి మన ఎదుటనే ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఎట్ట ఎదుటే ఉన్నాడు ఈ కృష్ణుడు అన్నట్లుగా అనిపిస్తోంది. వైకుంఠ ఏకాదశి రోజున ఈ విధంగా పూజ చేసుకోవాలి. తప్పకుండా అందరూ కూడా స్వామివారిని పూజించండి. ఆ స్వామివారి కరుణా కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.